కాళేశ్వరంపై 400 పేజీల రిపోర్టు రెడీ అయిందట. సో దానికి కేసీఆర్ కూడా త్వరలో పిలిచేటువంటి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విచారణకు మాజీ సీఎం కేసీఆర్ మే 2వ వారంలో కమిషన్ పిలిచే అవకాశం, హరీష్ షీటలకు నోటీస్ ఇచ్చే ఛాన్స్. తుది దశ విచారణకు మొదలుపెట్టిన కమిషన్ కాళేశ్వరంపై దాదాపు 90% నివేదిక పూర్తి అంటూ చూస్తాను. ప్రభుత్వానికి అందిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ ఇంకొకరిని చూస్తాను. మొత్తానికైతే కేసీఆర్ కు రజతోత్సవ వేళ కొంత బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం పైన 400 పేజీల రిపోర్టు రెడీ అవుతుందట. అది రేపు మాప వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ లోపు కేసీఆర్ కూడా విచారణకు పిలిచి ఆయన వివరణ కూడా తీసుకొని మొత్తంగా 100% కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ తుది దశ విచారణ ప్రారంభించింది. మే 2వ వారం వరకు విచారణ కొనసాగనున్నది. ప్రస్తుతం కమిషన్ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ను స్టడీ చేస్తున్నది. ఇప్పటి వరకు ఇంజనీర్లను, నిర్మాణ సంస్థలను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను కమిషన్ స్వీకరించింది. మే 2వ వారంలో ప్రభుత్వానికి కమిషన్ తుది రిపోర్టు ఇవ్వనున్నది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ను కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ సిద్ధం చేశారు. దాదాపు 90% రిపోర్ట్ కమిషన్ పూర్తి చేసింది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ తర్వాత అంతా సిద్ధమవుతుంది. కర్ణాటక మాజీ సీఎం జయలలిత లాంటి కేసులను కూడా కమిషన్ పరిశీలిస్తున్నది. కేసీఆర్ ను పిలిచే ఛాన్స్ అంటూ చూస్తున్నాం. కమిషన్ రిపోర్ట్ అంతా పూర్తి చేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ను వచ్చే నెల 2వ వారంలో కమిషన్ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ స్టేట్మెంట్ ను తీసుకోవాలనే యోచనలో కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసే యోచనలో కమిషన్ ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై వేసిన కమిషన్ గడువును ఇప్పటికే 4 సార్లు పొడిగించారు. ఈ నెల 30తో కమిషన్ గడువు ముగిసిపోవడంతో మరోసారి పొడిగించినట్లు సమాచారం. మే 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలన్న నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 400 పేజీల రిపోర్టుతో పాటు మే 2వ వారంలో కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు, చాలా మంది ఈ కమిషన్, ఈ కాళేశ్వరం సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళని విచారించి వాళ్ళతోటి అఫిడవిట్లు కూడా తీసుకున్నటువంటి కమిషన్ మళ్ళా ఈ అన్నిటి రిపోర్ట్ కూడా తయారు చేసి ఆఖరికి కేసీఆర్ కూడా పిలుస్తారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.